అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలానే ధరలు అనేవి కొనసాగాయి. చెప్పండి ఫస్ట్ క్లాస్ సూపర్ అండి. అప్పుడు ధరలు హ్యాపీగా బతుకున్న రైతులు ఏ పంట గిట్టుబాటు ధర ఉంది, ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఉంది. ఈయన వచ్చినాక అన్ని పంటలు పోయినాయి. మిర్చి పోయింది, దోస పోయింది, టమాటా పోయింది, అన్నీ పోయినాయండి. ఏది లేదు ఆదాయం, ఏది లేదండి ఆదాయము. అన్నీ పోయినాయి. పొగాకు రైతులు పొగాకులో కలిసి పూసినారు, టమాటా రైతులు గుజ్జు పరిశ్రమలో పూసినారు, మామిడి రైతులు అండర్ గ్రౌండ్లో పూసినారు, గుజ్జు పరిశ్రమలో అండర్ గ్రౌండ్లో పూసినారు కొట్టుకొని. పూర్తిగా స్లాబ్. ఇంతకు మించి ఏమి చెప్పలేమండి. రైతులు కూడా పట్టించుకునేది మేము వచ్చినాం, మా బాధ చెప్పుకునేది అంతేగాని మేము ఊరి మీద దౌర్జన్యాలు దానకాండాలు చేసిన మేము రాలేదు. మా బాధ ఆయన చెప్పుకుంటే ఆయన ఏమైనా మేలు చేస్తాడేమో, ఆయన ఏమైనా మనకేమైనా గిట్టుబడతారా, ఏమన్నా అంత సహాయం చేస్తాడేమో, మేలు చేస్తాడని మేము అందరికీ ఈ జనాలు వచ్చినాం. మమ్మల్ని రానికన్నా అంతా అడ్డుకుంటూ ఉన్నారు. ఎక్కడ చూడో బారికేట్లు పెట్టేసి పోలీసులు అడిగించినారు. మేమన్నా దౌర్జన్యానికి వచ్చినామా, ఎవరి దగ్గర కట్టున్నాయా, నీళ్ళ బాటున్నాయా తాగేదానికి? అంతమించి ఏం లేదండి మా దగ్గర. మేమేం రాడ్లు ఎత్తుకోవాలా, బాంబులు ఎత్తుకోవాలా, ఆయన చూడాలా, ఆయన బాధ మనం చెప్పుకోవాలా, ఆయన దగ్గర మన సలహా తీసుకుని ఏమి చెప్పాలా, ఆయన ఏం చెప్తాడో వినేసి పోదామని ఇంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినాం. కాదండి, పర్మిషన్ ఉంది ఒక 500 మందికే కదా మరి. మేము 5 మంది ఉండండి. రైతులు ఎంతమంది అండి ఉండేది? 500 మంది అయితే సరిపోతుందండి. వాళ్ళ బాధ చెప్పుకుని వాళ్ళ ఊర్లు, ఒక ఊర్లో పంచాయతీ ఎడితే 500 చేరిపోతారు. ఒక పెద్ద ఆయన జాతీయ నాయకుడు అయినా, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జాతీయ నాయకుడు అయినా, ఒక ఎంపీ గెలిచిన అయినా, ఒక స్టేట్ మాజీ సీఎం అయినా, ఆయన వస్తే ఈరోజు 500 మంది 200 మంది అంటే జరిగిపోతుందండి. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఇదే మాట చెప్పినారా? 300 మంది నిలబడండి, 200 రండి అని ఎవరైనా చెప్పినారా? చట్టాలు ఎక్కడ లేవండి. ఇప్పుడు పెట్టిన చట్టాలు ఎక్కడ లేవు. ఇదన్నీ కొత్త చట్టాలు, రెడ్ బుక్ పరిపాలన చట్టాలు ఇవన్నీ. అంతేగాని మే ఊరికి ఏ చట్టా చేయలేదండి. అందరూ మా ఉద్దేశం అంటే అందరూ కలుపుకోమోదాం. రైతుల్లో తెలుగుదేశం పార్టీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, బీజేపీ ఉండొచ్చు, అన్ని పార్టీలు ఉన్నారు ఇక్కడ. అన్ని పార్టీలు ఉన్నారు, లేదని చెప్పలేదు. ఎవరైనా చెప్పాలంటే కావాలంటే అన్ని పార్టీలు ఉంటారు ఇక్కడ. అన్ని పార్టీలు కలిసే మామిడికాయల వ్యాపారం అనేది రైతులకు సంబంధించింది. ఈ రైతులు అనేక బాధలు పడుతున్నారు కాబట్టి అందరూ చేరినారు ఇక్కడ. అంతేగాని పార్టీ పరంగా లేదు ఇక్కడ. పార్టీ మాటే లేదు ఇక్కడ. పార్టీ మాట మాకొద్దు. కాదండి, పల్లెటూరు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి మరి? ఆయన రెడ్ బుక్ అంటూ మొదలు పెట్టారు. మరి రెడ్ బుక్ అవన్నీ మాకు వద్దండి. మాకు కావాల్సింది అంతే. చెప్పండి, మరి ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈయన పాలన? బాధలు చాలా బాధలు ఉన్నాయండి. మా బాధలు చెప్పుకోవాలంటే తీరవవి. మాది రాగిమాన పెంట. ఒక 5 బండ్లు బెల్లం పైరు చేస్తే ఇప్పుడు కూడా చెరుకు షుగర్ క్యాన్ చేస్తే మొన్న 4 బండ్లు బెల్లం ఎత్తుకొని పోతే 25,000 రూపాయలు బండి వచ్చింది. కూలీలు 700 రూపాయలు ఒక మనిషికి, పొయ్యి కట్టు పనిచేసే వాళ్ళకు, చెరుకు చెలిగే వాళ్ళకి 500 రూపాయలు. ఈ విధంగా ఉంది. నిన్న 25,000 రూపాయలు బండి కూడా పోలేదు, 20 రూపాయలు కేజీ పోలేదు. మామిడికాయ